హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూస్తుంటే హీరోకి ఒక వ్యక్తి హీరోని పొడి చేస్తారు కదా. సో అది ఎలా జరిగిందని చెప్పి మన 9th ఎపిసోడ్ ఓపెన్ కాగానే చూపిస్తారు. సో అక్కడ ఏంటంటే హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఉంటాడు కదా ఒక సైకో, వాడే ఈ హీరో దగ్గరికి వచ్చి హీరోని కొట్టి పొడి చేస్తాడనమాట. సో అది తెలుసుకున్న హీరోయిన్ ఏంటంటే హీరో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు కదా, అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. బయట వాళ్ళ నాన్నని చూసి అక్కడికి ఆగిపోయి హీరోయిన్ ఏడుస్తుందనమాట. ఏడుస్తూ న్యూస్ ఉంటుంది కదా, న్యూస్‌లో చూస్తూ ఎలాగైనా నేను ఇక్కడ టైం మళ్ళీ రిటర్న్ చేయాలి అని చెప్పి ఆ వాచ్ కోసం హీరో దగ్గరికి వెళ్లి వెతుకుతుందనమాట. మొత్తం కబోర్డ్స్ అన్నీ తీసేస్తుంది. ఎక్కడ ఆ వాచ్ ఎక్కడుందా అని చెప్పి. సో ఆ వాచ్ వెతుకుతున్న టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. సో వాచ్ ఎక్కడుందో చెప్పు, నేను రిటర్న్ చేయాలనుకుంటున్నానంటే, నీ వల్లే జరిగింది ఇదంతానా? నీ వల్లే తను హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంకా నువ్వు వాచ్ వెతుకుతున్నావా అంటే, నాకది కావాలి నిజం చెప్పు అంటే, లేదు ఒక చిన్న ఇన్సిడెంట్‌లో తను అది వాచ్‌ని పోగొట్టుకున్నాడు. అది ఎప్పటికి దొరకలేదు అని చెప్పి తనంటాడు. హీరోయిన్ ఇంటికి రాగానే హీరోయిన్ వాళ్ళ మదర్ న్యూస్ చూస్తుందనమాట. అయితే 2019లో నీకొక ఇన్సిడెంట్ జరిగింది కదా, సో నీ వల్ల ఇదయింది అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తే హీరోయిన్ ఆశ్చర్యపోతుందనమాట. సో అలా అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చుంటారు కదా. సో ఆ ఆఫీసర్‌ని వెళ్లి కలిస్తే, సుంజియో నీ కోసం కేస్ ఫైల్ చేశారు. ఆ కేస్ ఫైల్ ఉంటుంది కదా, అది హీరోయిన్‌కిచ్చి ఒక ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి తను బయటకి వెళ్తాడనమాట. సో అందులో విక్టిమ్ కింద హీరో నేమ్ రాసి హీరో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. నేను ఒకరోజు నడుచుకుంటూ వెళ్తుంటే నాకక్కడ ఇనిషియల్ బుక్స్ కనిపించాయి. సో ఒక దగ్గర నుంచి అరుస్తున్న సౌండ్ వినిపించి నేను పోలీసులకి కాల్ చేశాను. లోపలికి వెళ్లి చూస్తే ఒక సైకో తనని కిడ్నాప్ చేశాడు. తను అక్కడ పడిపోయింది అని చెప్పి హీరో కంప్లెయింట్ పెడతాడనమాట. సో అక్కడ వాడిని ఆపే పొజిషన్‌లోనే వాడు నన్ను కొట్టి ఇంజ్యూర్ చేశాడు. సో ఇలా జరిగింది అని చెప్పి ఒక కంప్లెయింట్ ఫైల్ చేస్తాడనమాట. సో అది చదివిన హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటారు చూసారా? నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అది గుర్తుకొస్తుందనమాట హీరోయిన్‌కి. మొత్తం అంతా ఇదంతా మళ్ళీ నా వల్లే జరిగిందా అని చెప్పి ఆ డేట్ ఉంటుంది కదా, సో ఆ డేట్ చూస్తుందనమాట. సో అది చూసి మళ్ళీ హీరో హాస్పిటల్‌లో ఉంటారు కదా, సో వాళ్ళ ఫాదర్ ఏడుస్తూ ఉంటాడనమాట హీరో కోసం అని చెప్పి మనకి మళ్ళీ ఆ సీన్ చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇంటి దగ్గర కేస్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, సో అందులో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి మొత్తం అన్నీ సెర్చ్ చేస్తే అక్కడ ఫైల్‌లో అక్కడ ఎవిడెన్స్ కింద దొరుకుతుంది కదా, ఆ ఫోటో చూస్తుందనమాట. సో దాంట్లో హీరోయిన్ బుక్స్‌తో పాటు అక్కడ వాచ్ కూడా పడి ఉంటుంది. సో ఆ వాచ్ కోసం అని చెప్పి ఆ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి నా ఎవిడెన్స్ ఉన్నాయి కదా, సో అదేమైనా మీ దగ్గర ఉందా అంటే, లేదు అవన్నీ మీకే సబ్మిట్ చేశాము అని చెప్పి తను అంటాడనమాట. సో దానికోసం హీరోయిన్ మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటే అప్పటికే వాళ్ళ మమ్మీ అండ్ గ్రాండ్ మదర్ వస్తారు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ చేతికి ఆ వాచ్ ఉంటుందనమాట. సో ఆ వాచ్ చూసిన హీరోయిన్ ఏంటంటే నాకది కావాలి అని చెప్పి అని అంటే, వాళ్ళ మదర్ ఆ వాచ్ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి తీసి హీరోయిన్‌కి ఇస్తుందనమాట. ఆ వాచ్ తీసుకొని నేనింక తనని బతికించగలను. నేను మళ్ళీ ఫ్యూచర్‌ని చేంజ్ చేసే టైం వచ్చింది అని చెప్పి అనుకోని హీరో దగ్గరికి వెళ్ళి, "నువ్వు నా కోసం పడిన బాధ ఇంక చాలు" అని చెప్పి హీరోయిన్ అంటుంది చూసారా హీరోతోటి పాస్ట్‌లోని, "నిన్ను ఆ రోజు చూస్తుంటే నాకు భయమేస్తుంది. నిన్నలా చూస్తుంటుంటే. ఇంక నువ్వు నన్నెప్పుడు కలవకు" అని చెప్పి హీరోయిన్ హీరోతో అంటుంది కదా, అది చూసుకొని, "ఇంక నేను టైంని మళ్ళీ రిటర్న్ చేస్తాను. మొత్తం అంతా మారుస్తానని చెప్పి ఆ వాచ్ నొక్కి మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్తుందనమాట. సో, పాస్ట్‌లోకి వెళ్ళగానే హీరోయిన్ ఏంటంటే, ఒక గుర్రం పైన ఒక స్టాచ్యూ ఉంటుంది కాలేజ్‌లోనే. ఆ స్టాచ్యూ మీద లెగుస్తుందనమాట. సో, చూస్తే 2019 సారీ కాలేజ్‌లో ఉంటుంది తను. సో, ఏంటంటే యూనివర్సిటీలో ఉంటుందనమాట. సో, అక్కడికి వాళ్ళ ఫ్రెండొస్తే హీరోయిన్ దిగబోయి పడిపోతుంటుంటే, అందరూ పరిగెట్టుకొని వెళ్లి పట్టుకునే టైంకి మళ్ళీ హీరోవే వచ్చి సేమ్ యూనివర్సిటీలో హీరో కూడా ఉంటాడనమాట. సో, హీరో వచ్చేసి హీరోయిన్‌ని కాపాడతాడు. సో, హీరోయిన్ అది చూడగానే షాక్ అయ్యి థాంక్ యూ అదేమీ చెప్పకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ హీరోని వదిలేసి. సో, తన వెనకాతలే తన ఫ్రెండ్ ఉంటుంది కదా, సో, తను కూడా హీరోయిన్ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి, "ఏంటి నీకు బుర్రేమైనా పోయిందా? సుంజియో నిన్నంతా సేవ్ చేస్తే నువ్వు తనకు కనీసం థాంక్ యూ కూడా చెప్పలేదంటే, సుంజీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తను కూడా ఈ యూనివర్సిటీలోనే సీటొచ్చింది తనకి" అంటే, హీరోయిన్ చూసారా తను సింగర్ అవ్వకుండా ఆ కార్డ్‌ని చింపేస్తుంది లాస్ట్ ఎపిసోడ్స్‌లోని. సో, అది గుర్తు చేసుకొని అయితే తను సింగర్ అవ్వలేదు.
సో యూనివర్సిటీలో చదువుతున్నాడు అని చెప్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక బ్యాగ్ ఇస్తుందనమాట. ఈ డ్రెస్ నువ్వు రేపు మనకి క్యాంప్ ఉంది కదా! మర్చిపోకు, ఇది పట్టుకొని రా అని చెప్పి అంటుంది. సో హీరోయిన్ ఇలా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. సో అక్కడ మళ్ళీ కంప్లెయింట్‌ని తను 2008లో కంప్లెయింట్ ఇచ్చుంటుంది కదా! సో ఆ కంప్లెయింట్‌ని మళ్ళీ ఇన్ని రోజులు పట్టిందా మీకు ఈ కంప్లెయింట్ ఇవ్వడానికి అంటే, నేను అప్పుడు షాక్‌లోని నా మెమరీని పోగొట్టుకున్నాను. అండ్ నాకప్పుడు హత్య జరిగింది కదా! ఆ బ్రిడ్జ్ దగ్గర. నాకు అతను కూడా తెలుసు అని చెప్పి వాడికి కీస్ అండ్ వాడు ఉన్న ప్లేస్, వాడి పేరు మొత్తం అంతా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి వాడిని ఎలాగైనా పట్టుకోండి అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. అక్కడి నుంచి వస్తుంది. వచ్చేటప్పుడు ఏంటంటే ఒక అబ్బాయిని ఒకతను ఏడిపిస్తున్నట్లు కనిపిస్తే అక్కడికి వెళ్ళి హీరోయిన్ కొట్టబోతుంటే అక్కడ ట్యాంగ్‌యోన్ ఉంటాడనమాట. అది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా! సో తనుంటాడు. సో తనని తీసుకొని వెళ్ళి "నువ్వు ఇంకా అబ్బాయిల్ని ఏడిపిస్తున్నావా?" అంటే "లేదు, అది మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది" అంటే "సరే సారీ, నువ్వు ఇప్పటికైనా బాగున్నావా?" అంటే "నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. కావాలంటే చూడు" అని చెప్పి ఫోటోస్ చూపిస్తాడు. "సో ఇప్పటికైనా నువ్వు మంచిగా మారావు. నాకు అది చాలు" అంటే "నేను ఒక ఆన్‌లైన్ క్లాతింగ్ బ్రాండ్‌ని కూడా చేశాను. సో అందులోని చాలా మంచి సేల్ వస్తుంది" అంటే "అయితే నువ్వు బిజినెస్ కూడా చేస్తున్నావా? సో గ్రేట్" అని అంటాడనమాట. సో నేను చాలా రోజులకి ఒక మెచ్యూర్ ఇనిషియల్‌ని చూస్తున్నాను. మనిద్దరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇనిషియల్‌తో చెప్పి తను బయటికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడేంటంటే హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఆహ్, ప్లే పియానో ప్లే చేస్తాడనమాట. సో ఆ పియానో ప్లే చేస్తున్న టైంలోని హీరోయిన్ చెప్తుంది చూసారా, "నువ్వు నన్ను ఇష్టపడకు" అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఆ టైంలో వాళ్ళ ఫ్రెండొస్తాడు. వాళ్ళ ఫ్రెండొచ్చి "నువ్వింత బాగా ప్లే చేస్తున్నావు కదరా! మా టీమ్‌లోకి రావచ్చు కదా!" అంటే, సో నాకలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటే, ఏదో రాసి ఉంటుందనమాట. ఆ పేపర్ తీసుకొని ఒక సాంగ్ రాస్తాడు లిరిక్స్ అనమాట. సో "నువ్వు ఇనిషియల్ కోసం సాంగ్ రాసావు కదా! నువ్వు తన కోసమే కదా రాసావు" అంటే, "లేదు, నేను వర్షం చూస్తూ దానికోసం రాసానంటే" "లేదు, నువ్వు తన కోసమే రాసావు. నాకు ఆ విషయం తెలుసులేరా" అని చెప్పంటే, "ఊరుకోరా, ఇంక నువ్వు ఆపి చెప్పింది ఆపు" అని చెప్పి హీరో లేచి వెళ్ళిపోతాడు. సో అక్కడ హీరోయిన్ నడుచుకుంటూ వచ్చి హీరో ఫస్ట్ ఇన్సిడెంట్ తనకి గొడవ జరుగుతుంది కదా! సైకోకి అండ్ హీరోకి. సో ఆ ఇన్సిడెంట్‌ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఆహ్, దాన్ని నోట్ చేసుకుంటుందనమాట. ఆ నోట్ చేసుకున్న టైంలోనే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ లోపలికి వచ్చి నా రేపు క్యాంప్‌కి వెళ్తాం కదా! సో నా లుక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి హీరోయిన్ అడుగుతుంటే, "నువ్వింకా మారవేంట్రా" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో హీరోయిన్ ఏంటంటే కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొన్ని గ్యాడ్జెట్స్ కొంటుందనమాట. సో అవి చూస్తూ ఉంటే అందులో పెప్పర్ స్ప్రే అనుకోకుండా వాళ్ళ బ్రదర్‌కి కొట్టేస్తుందనమాట. సో ఇక్కడొచ్చేసేంటంటే హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి యూఎస్ఏలోని ఫిజియోథెరపీకి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళుంటారు. సో నీకు క్లియర్ అవుతుంది అని చెప్పి అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాడనమాట. "నీ నిర్ణయం నువ్వు తీసుకో. నీ మంచి కోసమే నేను చెప్తున్నాను" అని చెప్పి హీరోకి చెప్పి వెళ్ళిపోతే హీరో ఏంటంటే సాంగ్ లిరిక్స్ రాస్తాడు కదా! అవి చూస్తూ హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో హీరోయిన్ అంటుంది చూసారా, హీరోయిన్‌కి ప్రపోజ్ చేసింది అని తర్వాత చేసి హీరోయిన్ "నువ్వు నన్ను ఇష్టపడకు ఎప్పటికి" అని చెప్పి చెప్తుంది చూసారా, అవన్నీ హీరో ఊహించుకుంటూ అలా నిద్రపోతాడనమాట. ఇక్కడ టాంగ్యూన్ ఉంటాడు కదా! టాంగ్యూన్ అండ్ హీరోయిన్ కలుస్తారు కదా ఇనిషియల్. సో అప్పుడు ఆ టైంలోనే అది టాంగ్యూన్ అండ్ ఇనిషియల్ యొక్క బ్యాగులు మారిపోతాయి. సో ఆ బ్యాగ్‌లోనేంటంటే హీరోయిన్ వాళ్ళ బట్టలుంటాయి కదా! సో అదేంటంటే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి "ఇదిగో నీ బట్టలు" అని చెప్తే దాంట్లో హీరోయిన్ యొక్క డ్రెస్ ఉంటుందనమాట. కాలేజ్ యూనిఫార్మ్ యొక్క డ్రెస్ ఉంటుంది. సో ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండొచ్చి ఇంటికి లేపి "నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? నేనిచ్చాను కదా!" అని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏంటంటే టాంగిన్ వాళ్ళ ఫాదర్ యొక్క బట్టలుంటాయి. సో ఆ బట్టలు చూసి ఇద్దరు దడిచిపోతారనమాట. సో ఇద్దరు బయలుదేరి క్యాంప్‌కి వెళ్తారు. సో ఓకే. ఆ ట్రైన్‌లోనే హీరో వాళ్ళ క్లాస్‌మేట్స్ కూడా క్యాంప్‌కి వెళ్తారనమాట. సో ఈ వీళ్ళొక క్లాస్, వాళ్ళొక క్లాస్ అనమాట. సో అందరూ కలిపి క్యాంప్‌కి వెళ్తారు. సేమ్ ట్రైన్‌లోనే హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. సో అక్కడేంటంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ అంటారు, "ఈ ట్రిప్‌లోని ఎవరైతే లవర్స్ కిస్ చేసుకుంటారో వాళ్ళకెప్పుడు ఫ్యూచర్‌లోని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది" అని చెప్పి వాళ్ళంటారనమాట. సో ఇదంతా ఈ కెచ్చలుగా ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. సో హీరోయిన్ ఏంటంటే హీరోకి కనిపించకుండా ఆ క్యాప్‌ని పెట్టుకొని హైడ్ చేసుకుంటుందనమాట తనని తను. సో ఇంకా జర్నీ అయిన తర్వాత వాళ్ళు స్టే చేయడానికి ఒక ప్లేస్‌కొస్తారు. సేమ్ ప్లేస్‌లోనే హీరో స్టే చేస్తాడనమాట. సో ఇదంతా నీ ప్లానే కదా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని అంటుందనమాట. సో ఆ క్యాంప్‌లోనే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ సీనియర్ అనమాట. సో తనుంటాడనమాట వీళ్ళందరికీ చూపించడానికి. సో హీరోని మళ్ళీ హైడ్ చేసుకుంటూ హీరోయిన్ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటుందనమాట. దాన్ని హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని హీరో చూస్తాడు. సో ఇక్కడొచ్చేసి పోలీస్ స్టేషన్‌లోని
టాంగిన్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా! సో, తన కేస్‌ని చూస్తారు. సో, తిను ఇలా వచ్చింది. కేస్ మళ్ళీ ఫైల్ చేసింది. ఇలా తన డీటెయిల్స్ ఇచ్చింది అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తారనమాట. సో, ఇక్కడ ఈ క్యాంప్‌లోని ఏంటంటే వీళ్ళందరూ కూర్చొని డ్రింక్ చేస్తూ ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. సో, తనకి హీరోయిన్‌కి ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఉండకపోతే నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి లోపల బ్యాగ్స్ ఉన్న రూమ్‌లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటూ బయటకి వెళ్ళే టైంకి వీళ్ళందరూ లోపలికి వచ్చేస్తారనమాట. లోపలికి వచ్చి ట్రూత్ ఆర్ డేర్ టైప్ అనమాట. వాళ్ళు చెప్పిన దానికి ఇవతల వైపు ఉన్న వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పాలి. లేకపోతే డ్రింక్స్ తాగాలనమాట. సో, అలాంటి గేమ్ ఆడుతూ ఉంటే హీరోయిన్ మెల్లిగా పడుకున్నట్లు యాక్ట్ చేస్తూ హైడ్ చేసి డోర్ తీసే టైంకి ఏంటంటే ఆ సౌండ్‌కి వీళ్ళందరికీ చూసేస్తారు హీరోయిన్‌ని. చూసి నువ్వు గేమ్ ఆడాలనుకోవట్లేదా? మందు తాగకుండా ఉండాలని చెప్పి చూస్తున్నావా?" అంటే, "అదేం లేదు నేను గేమ్ ఆడతాను" అని చెప్పి గేమ్ ఆడతారు. సో, ఆ గేమ్‌లో ఏంటంటే ఎవరైతే గేమ్ గెలుస్తారో, ఎవరైతే గేమ్ ఓడిపోతారో వాళ్ళేంటంటే వాళ్ళేం చెప్తే అది చెయ్యాలి. సో, అదేంటంటే వాళ్ళు డాన్స్ చేయాలనమాట. సో, ఇది ఎలాగైనా నేను ఓడిపోకూడదని చెప్పి హీరోయిన్ అండ్ వాళ్ళ టీమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు గేమ్ ఆడతారు. చాలా ఫన్నీగా గేమ్ ఆడతారు. లాస్ట్‌కి ఎలాగోకలా హీరోయిన్ ఆ గేమ్‌లో ఓడిపోతుందనమాట. సో, అక్కడ సీనియర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన కోసం ఇలా ఒక అమ్మాయి డాన్స్ చేయబోతుంది అని చెప్పి అక్కడ హీరోయిన్‌ని పెడతారు. సో, హీరోయిన్ ఫన్నీగా డాన్స్ చేసే టైంలోనేంటంటే హీరో చూసేస్తాడు. సో, హీరో చూసేసాడు కదా అని చెప్పి హీరోయిన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సో, వాళ్ళ గేమ్ పెడతారు చూసావా? మళ్ళీ తనొస్తాడనమాట. తనొస్తే హీరోయిన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి, "ఏంట్రా నీ పిచ్చి పిచ్చి గేమ్‌లన్నీ నువ్వు పెడుతున్నావు. నీకేమైనా ఇది ఫన్నీగా ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్‌లు అవన్నీ పెట్టకు. నేను తాగడానికి భయపడుతున్నాను అనుకుంటున్నావా?" అని చెప్పి తాగేసి దాంతో ఆడిని కొట్టేసి బయటకి వెళ్ళిపోతుందనమాట. బయటికి వెళ్ళిపోయి తన బ్యాగ్ తీసుకొని ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పి హీరోయిన్ ఏంటంటే ఒక అడవిలా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళటాన్ని హీరో చూస్తాడనమాట. అందులో కొంచెం ఏంటంటే పిగ్స్ ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పి హీరో ఏంటంటే హీరోయిన్ వెనకాతల వెళ్తాడు. ఇక్కడొచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ బ్యాండ్ ఉంటుంది కదా! ఆ బ్యాండ్‌లో ఒక అబ్బాయి ఏంటంటే వీళ్ళకి నాకు ప్రాక్టీస్ ఉందని చెప్పి వీళ్ళు ప్రాక్టీస్ చేసుకున్న టైంలోనే బయటికి వెళ్ళిపోతాడనమాట. ఈడితో ఇంకా మనకి సాగేటట్లు లేదు. మనకి కొత్త టీమ్ మెంబర్ కావాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఇలా హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళే టైంలోనే నాకిక్కడ రూట్ కనిపించట్లేదు అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి మ్యాప్స్ ఓపెన్ చేసే టైంలో అది నార్మల్ కీప్యాడ్ మొబైల్ అనమాట. అది టచ్ మొబైల్ కాదు. సో, నేనెలా మర్చిపోయానో దీంట్లో మ్యాప్స్ ఉండవని చెప్పి హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఏంటంటే అక్కడ పిగ్ సౌండ్ ఒస్తుంది. సో, తన దగ్గర ఆల్రెడీ సెల్ఫ్ డిఫెన్స్ ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, వెనకాతల ఎవరు తను టచ్ చేసినట్లు ఉంటే సెల్ఫ్ డిఫెన్స్ దాంట్లోని ఒక దాంట్లో కరెంట్ షాక్ కొట్టేది ఉంటుందనమాట. దాంతో వెనక్కి ఇలా పెట్టే టైంకి అక్కడ వెనకాతల హీరో ఉంటాడు. సో, దానికేంటంటే హీరో పడిపోతాడనమాట. ఆ షాక్ తగిలి. సో, హీరోయిన్ భయపడిపోతూ ఫోన్ తీస్తుంది. ఫోన్‌లో సిగ్నల్స్ ఉండవు. ఆ సిగ్నల్స్ ఉండట్లేదు కదా! అని చెప్పి మొత్తం అంతా సెర్చ్ చేస్తే మళ్ళీ హీరోయిన్ పట్టుకుంటాడనమాట. హీరోయిన్ ఇలా కాలు గట్టిగా అనే టైంకి అక్కడ ట్రాప్ ఉంటుంది. పిగ్స్‌ని ట్రాప్ చేసేది. ఆ ట్రాప్‌లో హీరోయిన్ పడిపోతుంది. సో, ఏంటంటే బుర్ర కిందకి కాళ్ళు పైకి పెట్టి అలా అలా నిలబడిపోతుందనమాట. సో, మెల్లిగా అటువైపు ఉన్న బరువుని హీరో తీసి హీరోయిన్‌ని పట్టుకుంటాడనమాట. పట్టుకొని "నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు?" అంటే, "నాకిక్కడ ఇంట్రెస్ట్‌గా లేదు. సో, నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అంటే, "సరే అయితే నీకోసం నువ్వు చూసుకో. నన్నెందుకు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? దేనికోసం నన్ను అవాయిడ్ చేస్తున్నావు?" అని హీరో అడిగితే, "అదేం లేదు. నిన్ను అవాయిడ్ చేయట్లేదు. నేను కొంచెం ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నానని" చెప్పి హీరోయిన్ హీరోతో అనేస్తుందనమాట. "సరే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా! మార్నింగ్ లేసి వెళ్ళిపోదువు. ఇటువైపు దారి లేదు. సో, పద నేను నిన్ను తీసుకొని వెళ్తాను" అని చెప్పి హీరో ఏంటంటే హీరోయిన్ తీసుకొని వెళ్తాడనమాట. మళ్ళీ వెళ్తున్నవాడు మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా?" అని చెప్పి సరేలే ఇంక వదిలే అని చెప్పి హీరో మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఇక్కడొచ్చేసి వాళ్ళ బ్రదర్ ఏంటంటే హీరోయిన్‌కి కాల్ చేస్తే అక్కడ సిగ్నల్స్ లేనట్లు చూపిస్తుందనమాట. సో, ఇక్కడ హీరోయిన్‌ని తీసుకొనొస్తుంటుంటే, "నువ్వేంటి ఇంకా మా చెల్లి వెనకాతల పడుతున్నావా? ఇంక పడడం ఆపవా?" అని హీరోని తిడతాడనమాట. తిడితే హీరోయిన్ ఇంక లోపలికి వెళ్ళిపోతుంది. "అని నీకు అమ్మాయిల్ని పడగొట్టడమే తెలియట్లేదు. నేను నీకన్నా సీనియర్‌ని. నేను ఎలా పడగొడతానో చూడు" అని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసి కొంచెం ఆ బేబీ ఇలా అలా అలా అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే వీడికి బ్రేకప్ చెప్పేస్తుంది. "నాకొకరు దొరికారు. నీకింక బ్రేకప్" అని చెప్పేస్తుందనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఆ డ్రింక్ చేస్తున్న టైంలోనే ఏంటంటే హీరోయిన్‌ని వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తుందనమాట. "రా నువ్వు కూడా మాతో డ్రింక్ చేయి" అంటే, "లేదు నేను ఒంటరిగానే తాగుతాను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఫుల్‌గా తాగేసి, "నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు. నేను ఈ పని చెప్తాను. నాకెలా బ్రేకప్ చెప్పావు? ఎలా ఒక అబ్బాయిని చూసుకున్నావు" అని చెప్పి
ఏడుస్తుంటే హీరో వస్తాడనమాట. హీరోతో చెప్పుకొని మళ్ళీ ఏడుస్తాడు. ఇలా కాదు నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడనమాట. అదే టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బయటుంటుంది. సో, తను పరిగెత్తుకొని వెళ్ళడం చూసిన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తన ఎనకాతల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్‌లోనే ఒక టీమ్ మెంబర్‌కి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయడానికి ఒక బొకే పెట్టుకొని వస్తాడనమాట. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లోపలున్న వాళ్ళు తనని బయటికి వెళ్ళు అని చెప్తారు. సో, తనకేంటంటే కొంచెం మోషన్ ప్రాబ్లమ్ వచ్చి వాష్‌రూమ్‌లో కూర్చునే టైంకి డోర్ ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఈ అమ్మాయిలందరూ బయటకొచ్చే టైంకి వాడిని వాష్‌రూమ్‌లో ఉండడం మొత్తం అందరూ కలిపి చూసేసి కొంచెం సో, అందరూ అలా చూడగానే కొంచెం షైగా ఫీలయ్యి ఫేసెస్ తిప్పేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఏంటంటే హీరో ఆ గొడవంతా చూడలేక ఒక ప్లేస్‌లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ ప్లేస్‌లోనే హీరోయిన్ ఫుల్‌గా డ్రింక్ చేసి ఉంటుంది కదా! సో, నడుచుకుంటూ వెళ్ళి అక్కడొక ప్లేస్ ఉంటుందనమాట. సో, నిచ్చెనలా వేసి సో, ఆ ప్లేస్‌లోని కూర్చుంటుందనమాట. కూర్చొని హీరో కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఫాస్ట్‌లోనే హీరోయిన్‌తో మాట్లాడతారు కదా! లాస్ట్ ఎపిసోడ్‌లోని. సో, అదంతా గుర్తు చేసుకొని "నువ్వు నన్నింత ఇష్టపడుతున్నావా? కానీ నేను కాపాడలేకపోతున్నాను ప్రతిసారి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎలాంటి నువ్వు నన్నెప్పుడు కాపాడుతుంటావు. నా వల్ల నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పి హీరోయిన్ మొత్తం అంతా ఆలోచించుకుంటూ ఆహ్, ఆలోచిస్తుందనమాట హీరో కోసం. అలా చుక్కల్ని చూస్తూ మొత్తం అంతా ఆలోచిస్తూ రివైండ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడొచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌ని వెతకడానికి వెళ్తే సేమ్ హీరోయిన్ ఎలాగైతే ట్రాప్‌లో ఇరుక్కుంటుందో ఈడు కూడా ఆ ట్రాప్‌లో ఇరుక్కొని నాకు బ్రేకప్ అయిపోయింది అంటే, "నీకు బ్రేకప్ అయిపోయిందా? చాలా మంచి పని జరిగింది. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పి తను అంటుందనమాట. అయినా తను ఏడుస్తూ ఉంటే, "ఇంక నువ్వు ఏడవకు, ఇంక నువ్వు నోరు ముయ్యి" అని చెప్పి తనకి కిస్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్‌కి. సో, కిస్ చేస్తుంది. సో, ఇక్కడొచ్చేసి హీరోయిన్ ఏంటంటే, దాని మీద కూర్చొని పడిపోబోతూ ఉంటే, సో, తను పడిపోకుండా హీరో వెళ్లి పట్టుకుంటాడనమాట. ఆ పట్టుకున్న టైంలోనే హీరోయిన్ ఏంటంటే, "ఎందుకు సింజియో నా కోసం నువ్వింత ఆలోచిస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు నా కోసం ఆలోచించడం మాను. నీ కోసం నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా సెల్ఫిష్‌గా ఉండడం నేర్చుకో నువ్వు. ఎప్పుడు నా వెనకే పడకు. నాకది నచ్చట్లేదు" అని చెప్పి ఏడుస్తూ ఉంటుందనమాట. "ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏమైనా జరిగిందా ఇప్పుడు?" అని హీరో అంటాడు. "అలాంటిదేమీ లేదు. నిన్ను కోల్పోవడం నాకిష్టం లేదు. నీ కోసం నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? నువ్వు నన్ను మర్చిపో. నన్ను వదిలేయి. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఎలా ఉన్నా నన్ను నువ్వు ఒంటరిగా వదిలేయి" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. ఇంకా హీరో ఏంటంటే ఇంకా వాళ్ళ అయిపోతుంది వాళ్ళ క్యాంపు. సో, హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి "నేను సాంగ్ రాసాను కదా! అది నువ్వెప్పుడైనా ఎవరి దగ్గరైనా పాడావా?" అంటే, "అదేంట్రా నేను చాలా కొన్ని డేస్ ముందే అది విన్నాను. నేనెలా ఎవరి ముందైనా పాడుతాను" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట. ఇక్కడేంటంటే పోలీస్ ఆఫీసర్సు ఆ సైకో గూడుంటాడు కదా! హీరోయిన్ చెప్తుంది కదా అడ్రెస్. సో, అక్కడికి వెళ్లి చూస్తే అది ఇల్లు కాలిపోతూ ఉంటుందనమాట. అలా ఎవరు చేసుకుంటాడంటే ఆ సైకో గూడా ఇల్లుని అలా కాల్చేసుకుంటాడనమాట. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే హీరో హి హీరోయిన్‌కి వాళ్ళు కాల్ చేసి చెప్తారు. ఇలాగ నువ్వు చెప్పిన ప్లేస్‌కి మేమెళ్ళాము. సో, అక్కడ ఇల్లు కాలిపోయిందంటే, ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయా తన కోసము అంటే, ఎలాంటి ఎవిడెన్సెస్ దొరకలేదు. అక్కడ మాకేం కనిపించలేదు. మొత్తం అంతా కాలిపోవడం వల్ల అంటే, హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫాస్ట్‌గా కిందకి దిగి, అయితే వాడు ఎలాగైనా రివెంజ్ తీసుకోవడానికి మా దగ్గరికి వస్తాడని చెప్పి వెళ్తుండగా, హీరో ఎదురుగా వచ్చేస్తాడనమాట. సో, "నీకా సాంగ్ ఎలా తెలుసు?" అని చెప్పి హీరో అడిగితే, "ఏ సాంగ్ దేనికోసం మాట్లాడుతున్నావు?" అంటే, "నేను ఎన్‌జిఓ‌కి తప్పితే ఇంకెవరికీ చెప్పలేదు. నీకెలా తెలిసింది ఆ సాంగ్" అనంటే, మనకి హీరోయిన్ ఎలా అంటే ఆ సాంగ్ కోసం చూపిస్తారనమాట ఎలా తెలిసిందనేది హీరోకి. హీరోయిన్‌ని ఎత్తుకుంటాడనమాట హీరో. ఎత్తుకున్నప్పుడు ఆ సాంగ్ పాడుతూ ఉంటే హమ్ చేస్తుంటుంది. "నీకీ సాంగ్ ఎలా తెలుసు?" అంటే, "నువ్వే పాడావు ఈ సాంగ్" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. "నేనిలా ఫ్యూచర్ నుంచి వచ్చాను నిన్ను కాపాడడానికి కోసం" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, హీరో అడుగుతారు ఇక్కడ హీరోయిన్‌ని, "నువ్వు నిజంగా ఫ్యూచర్ నుంచొచ్చావా? నువ్వేనా? నా కోసం నీకన్నీ ఎలా తెలుస్తున్నాయి? నువ్వు నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చావా? నా కోసం నువ్వొచ్చావా?" అని చెప్పి హీరో హీరోయిన్‌ని అడుగుతాడనమాట. ఇక్కడేంటంటే మనకి ఆహ్, హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు కదా! హీరో నైటు. సో, అక్కడ హీరోయిన్‌ని పడిపోతుండగా హీరో ఎత్తుకుంటూ ఉంటుంటే హీరోకి కిస్ చేస్తుందనమాట. సో, ఇలా ఈ ఎపిసోడ్‌ని మనకి ఎండ్ చేస్తారు. సో, నైన్త్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని